గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింస మార్గాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ నేతలన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, సర్దార్ ఖాన్, ప్రభాకర్ గౌడ్, పట్న అధ్యక్షులు హబీబ్ లాలా మాట్లాడుతూ అందరికీ ఆదర్శం మహాత్ముని జీవితమని అన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నత చెందుతుందన్నారు. గాంధీ జయంతి, ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా మన తాండూరు ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక గాంధీ గారి గురించి ప్రజలందరూ చెప్పినారు. ఆయన గొప్పతనం ఏమంటే ఏదైనా సరే దృఢ సంకల్పంతో చేసేవారు. ఇప్పుడైతే సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు తెల్లవాళ్ళు ట్రైన్ నుంచి చూసేస్తే ఎక్కడ కూడా ఆయనను మొక్కవని ధైర్యంతో ఆయన అక్కడ ఎదుర్కొని ఆ ప్రజల కష్టాలు తెలుసుకొని, అంటే జాతి వివక్షణ గురించి అక్కడ తెలుసుకుని తర్వాత ఇండియాకు వచ్చి స్వతంత్ర పోరాటం చేసి భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉంటే ఒకసారి వాళ్ళ మదర్ రైల్వే స్టేషన్లో కూర్చొని మా కొడుకు రైల్వే శాఖలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాడు, ఆయన ట్రైన్ టికెట్ గురించి ఆమె ఆలోచన చేస్తుంటే ఎవరు పేరు చెప్పమంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఆయన అయ్యో మినిస్టర్ అని స్టేషన్ మాస్టర్ అందరూ పరిగెత్తుకొచ్చి ఆమె తీసుకొచ్చి సకల మర్యాద తీసి ముక్తి చేసి, అంటే అంత సింపుల్ లివింగ్ ఉన్న మనుషులు కూడా మరి భారతదేశాన్ని లీడ్ చేసింది. అటువంటి భారతదేశానికి మనం వాళ్ళ బాటలు నడుచుకుంటూ ఒక స్వతంత్ర దేశంగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాటలు నడుచుకుంటూ సింపుల్గా ఉండి ఉన్నతంగా ఆలోచించి భారతదేశాన్ని తాండ్రు ప్రతిష్టల్ని మనం నిర్మూలన చేయాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటూ వాటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ప్రజలకు తీసుకోవడంలో మనం కొంచెం వెనకబడిన దాన్ని కంటిన్యూగా మనం ప్రజలకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను పథకాలను అందించి మనం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ ఉన్నతిని చెప్పాలి. ఉన్నతి చెప్పిన తర్వాత నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మనం ఒక అండదండలు ఉండాలని కోరుకుంటున్నాం.